ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెజెంట్ మొండి వైఖరిపై ఆ దేశ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 2026 టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా పాక్ కూడా భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని చూడటంపై అక్రమ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ తన ప్రయోజనాలను ఎందుకు పణంగా పెట్టాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ఆడకపోతే పాకిస్తాన్కు వచ్చే నష్టమేంటి, అసలు ఈ నిర్ణయంలో లాజిక్ ఎక్కడుంది అంటూ బోర్డు అధికారుల తీరును ఎండగట్టారు. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన హై వోల్టేజ్ భారత పాక్ మ్యాచ్ను బహిష్కరించడం వల్ల ప్రపంచ క్రికెట్ వేదికపై పాకిస్తాన్ మరింత ఒంటరవుతుందని, ఇలాంటి రాజకీయ డ్రామాలు జట్టుకు ఏమాత్రం మేలు చేయవని ఆయన హెచ్చరించారు. పొరుగు దేశాల అడుగుజాడల్లో నడవటం మానేసి సొంత జట్టు అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీబీకి గట్టిగా హితవు పలికారు. అయితే ప్రజెంట్ పాకిస్తాన్ క్రికెట్ చుట్టూ ముసురుతున్న వివాదాల కంటే మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు అయితే పీసీబీ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం పాక్ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేలా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘిస్తే సదరు బోర్డుపై నిషేధం విధించే అధికారం అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఉంది. సో ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో జరగనున్న ఐసీసీ కీలక సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో కనుక పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని, అదే జరిగితే పాక్ క్రికెట్ ఆర్థికంగా కుప్పకూలటం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అక్రమ్ లాంటి దిగ్గజాలు చెబుతున్నట్లుగా కేవలం బంగ్లాదేశ్ను సమర్థించే క్రమంలో భారత్ వంటి బలమైన జట్టుతో మ్యాచ్ను వదులుకోవటం వల్ల పాయింట్లు నష్టపోవటమే కాకుండా ఐసీసీ ఇచ్చే నిధులను కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో ఒకవైపు ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి జోరు మీద ఉన్న ఆటగాళ్ల నైతికతను ఇటువంటి రాజకీయ నిర్ణయాలు దెబ్బతీస్తాయని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకముందే పీసీబీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.